వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో పల్లె పులి భయం. తలసేమియా బాధితుల కోసం వెంకయ్య ట్రస్ట్కి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా సైబర్ నేరాల నివారణకు నేను సైబర్ స్మార్ట్ అవగాహన సదస్సు. 4.3 కేజీల గంజాయితో 3 ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకల సందర్భంగా సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదిత్య హాస్పిటల్ కొడిమ్యాల వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పునుగొంటి కృష్ణారావు హాజరు కాగా డాక్టర్ మనోహర్ రోగులకు ఉచితంగా వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ ఉచిత మందులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ పాదం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మాల్యాల మహిపాల్, కొడిమ్యాల గ్రామ శాఖ అధ్యక్షుడు కొత్తూరి స్వామి, చింతలపల్లి గ్రామ ప్రజల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చింతలపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి జన్మదిన పురస్కరించుకొని చింతలపల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ మహిపాల్, అలాగే సెకండరీ డైరెక్టర్ పాదం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదిత్య హాస్పిటల్ వెంకటేష్ డాక్టర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరానికి గ్రామంలో ఈరోజు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు పేషెంట్లకు పనులు కూడా పంపించడం జరుగుతుంది. రాబోయే కాలంలో చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విజయం సాధించి వారు ప్రవేశించే సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించే విధంగా వారికి 2 రోజుల పాటు ఆయుర్వేదాన్ని అందించాలని ఆంజనేయ స్వామి దేవుని ప్రార్థిస్తుంది. ఈరోజు ఉచిత వైద్య శిబిరం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల సర్పంచుల ఫోరం తాజా మాజీ అధ్యక్షులు శ్రీ పునుగొంటి కృష్ణారావు గారు వచ్చేశారు. అలాగే గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న మనోహర్ గారికి కూడా డాక్టర్ మనోహర్ MBBS కొడిమ్యాల ఆదిత్య హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చింతలపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చినందుకు ఆయన్ని అభినందిస్తున్నా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నా. ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్ గా జరిగే పరిస్థితి వస్తుంది. ఈ రోజు యుఫోరియా మ్యూజికల్ నైట్ పెట్టారు. ఎగ్జాక్ట్ గా 28 సంవత్సరాలైంది. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. 11 సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలిలో పెట్టాం.
ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ రోజు ఈ రోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు, ఈ రోజు కూడా వచ్చాడు. చాలా సంతోషం. ఈ రోజు మీరు ఇక్కడ పని చేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్ కు పనిచేస్తానని ముందుకొచ్చారు. వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే, ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా 50 లక్షల రూపాయలు ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2025 నూతన డైరీని కమిటీ సభ్యులు మరియు డైరీకి సహకరించిన వారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం అధ్యక్షులు దీటి అంజయ్య పటేల్, ప్రధాన కార్యదర్శి జంగిలి రవికుమార్, మున్నూరు కాపు సంఘం మహాసభ జిల్లా అధ్యక్షులు ఒడ్నాల రాజశేఖర్, బండారి రాజు కుమార్, వంగల రమేష్, కొక్కు ముసాలాపురం రాజన్న, ఎర్రం సింధు రాజు, సిరిపురం రాజేశం, భరతపు లింగారెడ్డి, ఉపాధ్యక్షులు రాజకొండ శ్రీనివాస్, అత్తినేని రవి, కోశాధికారి తూము గంగాధర్, సహాయ కార్యదర్శులు సమ్మిండ్ల చిరంజీవి, బూసి రమేష్, డైరెక్టర్స్ నాల్యం రవీందర్, కొక్కు రవి మరియు తిరుపురం సాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి ప్రతి బాధ్యునికి పేరు పేరున జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా జగిత్యాల జిల్లా మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం అనేక రకాలుగా సేవలు అందిస్తుంది. వర్తక వ్యాపారాల మధ్యన సయోధ్యను కూరుస్తూ మరి ఆ వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒకరికొకరం ఏ విధంగా తోడ్పాటును అందించుకోవాలా, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వ్యాపార వృత్తి ఉన్నందున ఆ వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే కుల సోదరుడు డెవలప్ కావాలంటే మనం ఏ విధంగా చేయుతను అందించాలా అనేది మనవారు ఎవరనేది గుర్తించి ఆయనకున్నటువంటి సాధక బాధకాలు గుర్తించి ఆయన వ్యక్తిగత వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి సందర్భం. మరి అంతేకాదు, మరి మున్నూరు కాపు సోదరుల్లో మ్యారేజ్ విషయం కానివ్వండి, పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయమే కానివ్వండి, రైతులకు ఉన్నటువంటి ఏమైనా సమస్యలైనా కానివ్వండి, కుల సోదరులో పెద్ద మనుషుల దృష్టికి తీసుకువచ్చి అవి ఏ విధంగా సాల్వ్ కాగలుగుతాయి, ఏ విధంగా మనం రైతుకు చేయుతనియాలా, పెళ్లికి సిద్ధమైనటువంటి యువతి యువకులకు సంబంధాలు ఏ విధంగా కల్పించాలా, మరి చాలామంది విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ విజయంలో ఏ విధంగా ప్రోత్సహించాలనేటువంటి సలహాలు సూచనలు ఇస్తూ అనేక రకాలుగా ఆదుకుంటున్నటువంటి సంఘం జగిత్యాల జిల్లా మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం. మరి మీరు ఇదే విధంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అన్ని కులాలకు, కులంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు ఆదర్శంగా నిలుస్తూ మరి సేవా కార్యక్రమాలు చేపస్తున్నందుకు జగిత్యాల జిల్లా శాఖ పక్షాన మిమ్మల్ని అభినందిస్తూ, భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ డైరీ రూపకల్పనకు సహాయ సహకారాలు అందించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మున్నూరు కాపు సోదరులారా, అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి యజమానులు ఇక్కడ ఉన్నారు. మరి మన కుల సోదరులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మరి ఏదైనా ధర విషయంలో ఎక్కువ తక్కువ అయినా కూడా తినేవాడు మనవాడే, పొందేవాడు మనవాడే. కాబట్టి మరి మనం ఎలాంటి స్వార్థం ఆలోచించకుండా మనోను బలపడితేనే మనకు లాభం జరుగుతుంది. ఆయన ఆర్థికంగా అభివృద్ధి చెందుతూనే మన సమాజానికి లాభం జరుగుతుంది. కాబట్టి మన కుల సోదరులు ఏ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చేయుతనిచ్చే విధంగా అందరం ప్రయత్నం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నారు. వరంగల్ పోచం మైదాన్ జంక్షన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినం సందర్భంగా 72 ఫీట్ల భారీ కటౌట్కు పాలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చి కేక్ కట్ చేశారు. సీకేఎం కళాశాలలో మొక్కలు నాటారు. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ అభివృద్ధి పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చారని, అన్ని వర్గాల ప్రజలకు రాజకీయంగా స్థానం కల్పించిన గొప్ప వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏనని, రానున్న రోజుల్లో ప్రతి పల్లెలో మళ్లీ కారే రావాలని కోరుకుంటున్నారని, ప్రజల
దీవెనలతో బీఆర్ఎస్ కార్యకర్తలంతా కష్టపడి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని నరేందర్ అన్నారు. Happy birthday! Jai Telangana! KCR గారి నాయకత్వం! నల్లపల్లి నరేంద్ర గారి నాయకత్వం! జై తెలంగాణ! KCR గారి నాయకత్వం! నల్లపల్లి నరేంద్ర గారి నాయకత్వం! సురక్షితం, సుభిష్టం, సుపన్నం, బడుగు బలహీన వర్గాలకు సముచిత న్యాయమే కాకుండా చట్టసభల్లో ఉన్నదానికంటే ఇతర రాజకీయ పార్టీల కంటే అత్యధిక సీట్లను స్థానిక సంస్థలలో కానీ చట్టసభలలో కానీ ఇచ్చి బడుగు బలహీన వర్గాల భగీరథుడు కేసీఆర్ గారి 72వ జన్మదిన సందర్భంగా వారి జన్మదిన శుభాకాంక్షలు. వరంగల్ తూర్పు నియోజకవర్గ గడ్డ మీద ఈరోజు పోచం మైదాన్ మీద వారికి ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ప్రతి నాయకుడు, వారి అభిమానులు అందరం కూడా ఘనంగా అంగరంగ వైభవంగా ఈరోజు మా నాయకునికి, మా బాస్కు ఈరోజు సంతోషంగా ఈరోజు పండుగ చేసినాం. వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా రాబో రోజులలో ముఖ్యమంత్రి అయి పరిపాలన ఇంకా గొప్పగా కొనసాగించి తెలంగాణ ప్రజలలో గుండెలలో మళ్ళీ కారే రావాలి, కేసీఆరే రావాలని అంటున్నారు. అది రాబోయే రోజులలో ఒక కార్యకర్తగా నేను కూడా మీరు రాబోయే రోజులలో మళ్ళీ కారే రావాలి, ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మీ జన్మదిన సందర్భంగా తమరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాదాభివందనం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్. కర్నూలు జిల్లా సైబర్ నేరాల నివారణకు నేను సైబర్ స్మార్ట్ అవగాహన సదస్సు. సైబర్ నేరాల నివారణకు అవగాహనకు పోస్టర్ వీడియోలు ఆవిష్కరణ చేసిన ఏపీ పరిశ్రమల మరియు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఈ కాలేజ్ నుంచి మనం లాంచ్ అయిపోతున్నాం. ఈ లాంచ్ చేసి ఈ ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్ లో ఈ వీడియోలు చూపిస్తాము. తర్వాత విలేజెస్ లో కూడా వీఆర్ సర్ప్రైజ్ దట్ విలేజ్ లో కూడా మనం అనుకుంటా ఉంటాము, అరే విలేజ్ లో సైబర్ క్రైమ్ ఏం సంబంధం, బట్ విలేజర్స్ ఆల్సో ఫాలోయింగ్ ప్రే టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇంకొకటి సైబర్, సో బేసిక్ గా సైబర్ క్రైమ్స్ ఈ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఎస్టర్డే ఎస్పీ గారు మాట్లాడింది, ఎట్లయినా అడ్జస్ట్ చేస్తాను సార్, లెట్స్ నాట్ డిలే దిస్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలా. ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అన్ని తెలుసు అనుకుంటాం, చాలా మిస్ అయిపోతుంటాం. సో క్యాబినెట్ లో కూడా డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ అసెంబ్లీలో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున ఒకసారి డిస్కషన్ అయింది. ఫ్రాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎస్పీ గారు. బట్ వన్ మోర్ థింగ్ ఇస్ సైబర్ బుల్లింగ్ ఇస్ అ బిగ్ థింగ్.
especially for girls. I see that మనము Insta account and Facebook account లలో differently there is a heavy competition. మీరు ఆ సస్టైన్ కావాలంటే you should be unique in yourself. అట్లా యూనిక్ గా ఉంటేనే మీరు అయ్యేది అనుకుంటుంది, అంటే నెక్స్ట్ లెవెల్ గ్రోత్ అయ్యేది ఉంటుంది. లేదంటే వెరీ డిఫికల్ట్ టుడే వరల్డ్, ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్. మీరు ఆర్టిఫిషియల్ ఏముందో అదే వేమాన్ కావాలా ఇది కావాలా, దర్ ఇస్ వెబ్సైట్ ఆర్ యాప్ అన్నమాట, దాన్ని క్రియేట్ చేసుకునేసి చెప్తే ఇవి వాళ్ళ ట్యూన్స్ వీడియోస్ ఎస్పీ గారు మీకు ప్రిన్సిపల్ గారికి ఇస్తారు. యూ షేర్ ఇట్, ఇన్ఫార్మ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ దెన్ లెట్ దెమ్. కుప్పం మండలం చిన్న బంగారునత్తం గ్రామంలోని కుంటి గంగమ్మ ఆలయాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. వారి వివరణ మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 122లో 7 ఎకరాల భూమి గ్రామస్తుడైన మదన్ శేఖర్ కుటుంబ సభ్యుల పేరుతో ఉండేదని తెలిపారు. ఈ ఆస్తిని సుమారు 20 సంవత్సరాల మునుపు వారి ఆర్థిక ఇబ్బందుల కారణంగా బెంగళూరు నగరానికి చెందిన వ్యక్తికి విక్రయించినట్లు తెలిపారు. అయితే ఈ భూమి మధ్యలో అమ్మవారి ఆలయం ఉందని, ఈ ఆలయానికి సంబంధించి ప్రతి సంవత్సరం గ్రామస్తులు జాతర నిర్వహించడం, ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న కారణంగా మదన్ శేఖర్ విక్రయించిన 7 ఎకరాల భూమిలో 30 సెంట్లు దేవాలయానికి విడిచిపెట్టాలని కోరమన్నారు. మన గుడి రాపా, మీ కొలదోయి మాది, ఈ గుడి మీ నాయన పెట్టింది. మన గుడి రాపా, మీ కొలదోయి మాది, ఈ గుడి మీ నాయన పెట్టింది. బా వట్లా ఇప్పుడు దేవునికి పెట్టిండే ఇది ఉడిచినట్లు అయింది రవినా. లేదు కదా, నేను నిలిచి తీసుకోకూడదు. నేను ఒకసారి దొంగ మాదిరిరా. కోయిలకు న్యాయం కేకరు. సార్ క్లియర్గా రావాలా? నా పేరు మదన్ శేఖర్, చిన్నబాగనాథం గ్రామస్తుని, బెస్త కులస్తుడు నేను. ఈ ల్యాండ్, ఈ జమీన్ నాది. 20 సంవత్సరాల క్రితము నేను ఒక బెంగళూరు ఆయనకి నేను అమ్మేశాను ఈ ల్యాండ్ని అతి తక్కువ ధరకి. ఇప్పుడు ల్యాండ్ వాళ్ళు ఏం చేశారంటే, బెంగళూరు అయినా వేరే వాళ్ళకి అమ్మేసినామని చెప్పి వేరే వాళ్ళకి అమ్మేసి దీని అంతా ల్యాండ్ అంతా లేబల్ చేసుకుంటున్నారు. పురాతనంగా ఈ ల్యాండ్లో దేవస్థానం ఉంది, కుంటిగంగమ్మ దేవస్థానం ఉంది సార్. ఇక్కడ తాతల కాలం ఇంకా 100 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఇప్పుడు ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, మధ్యలో దేవస్థానం ఉండేదాన్ని ఇంకా ఈ దేవస్థానం తీసి పక్కన పెట్టుకోండి, మాకు సెంటర్లో దేవస్థానం ఉండేదాని వల్ల మాకు ల్యాండ్ని వేరే వాళ్ళకి సేల్ చేసే కాదని చెప్పి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామంలో పంచాయతీ చేర్పించాము, గ్రామస్తులంతా చేరి చెప్పారు, లేదు మాకు అయ్యలేదు, సెంటర్లో ఉండే కాదని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. మధ్యలో పెట్టుకోకుండా సైడ్లో పెట్టుకోమని చెప్పి మేము ఇది చేసిస్తాము, 15 సెంట్లు జాగా ఇస్తాము అని చెప్పి ఇచ్చేసినారు. ఈ దేవస్థానం మనం తీసేదానికి ఎలాంటి ఇది లేదు, తీయకూడదు అని చెప్పి గ్రామస్తులంతా చెప్తున్నాము. అలా ఏమైనా తీయాలని వస్తే దానికి పూజలు పునస్కారాలు చేసి వేద పండితుల దగ్గర అనుకొని ఏమైనా చేసేటట్టుంటే వాళ్ళు పెద్దలు తీర్మానం చేసినలాగా చేయాల్సింది వస్తుంది. ఇప్పుడు దాకా ఈ దేవస్థానం ఎలా ఉందో అలా ఉండేదనేసి కోరుకుంటా ఉన్నాము సార్. లేకుండా పోతే రాత్రికి రాత్రే దేవాలయాన్ని తీసేసి ఇక్కడ దేవాలయమే లేదని చెప్పి ఇచ్చేసే లెక్కలో ఉన్నారు. మొత్తం ల్యాండ్ చూడండి, మొత్తం హైట్గా ఉన్నది, సదరం చేసుకొని ల్యాండ్ని ఒక లెవెల్ చేసి పెట్టడం, ల్యాండ్ అమ్ముకునే దానికోసం దేవాలయం తీయమని చెప్తున్నారు. ఈ దేవాలయానికి టెంకామాండ్లు ఉండింది, ల్యాండ్ పాత వీడియోలంతా నా దగ్గర ఉంది. దేవస్థానం పూజ పురస్కారాలు జరుగుతూనే ఉంది, ప్రతి సంవత్సరాలను జాతర చేస్తుంటాము. ఈ దేవాలయం తీసేసి వేరే పక్క చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దయచేసి దీనికి మీ మీడియా ద్వారా మాకు సపోర్ట్ చేసి అందరికీ ఊరికి మంచిదయ్యేలా ఒక అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను సార్.
ఇది మేము ఈ ల్యాండ్ అమ్మక ముందు అమ్మేటప్పుడు చెప్పాను సార్ వాళ్ళకి, ఈ ల్యాండ్లో దేవస్థానం ఉంది, ఈ దేవస్థానం వదిలేసి నేను అమ్మింది వాళ్ళ దేవస్థానం జాగా వదిలేసి, అప్పుడు చెప్పాను దేవస్థానం ఉంది, ఈ దేవస్థానం వదిలేసి ఇచ్చేసుకోండి అనేసి. వాళ్ళు దేవస్థానం జాగా వదిలేసి నేను రోడ్డు వేసిస్తాను, దేవస్థానం జాగా వదిలేస్తామని చెప్పారు. ఇప్పుడు ల్యాండ్ రేట్ పెరగడం వల్ల ఈ దేవస్థానం తీసేసి వేరే పక్క వేసుకోండి అని చెప్పి ఇచ్చేస్తున్నారు సార్. దయచేసి మీ మీడియాని ఇంకా మాకు సపోర్ట్ చేయండి. మాకు హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి, హిందూ దేవాలయం పాత దేవాలయాన్ని తీసేస్తున్నారు. దయచేసి మీ మీడియాని ఇంకా మాకు సపోర్ట్ చేసి ఈ హిందూ దేవాలయాలని హిందుత్వాన్ని కాపాడండి అని కోరుకుంటాను సార్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంత ప్రజలను మళ్లీ పులి భయం వెంటాడుతుంది. బెల్లంపల్లిలోని కన్నాల అడవిలో సంచరించి వెళ్లిపోయిన పెద్ద పులి ఇప్పుడు బెల్లంపల్లి మండలానికి ఆనుకుని ఉన్న తాండూరు పరిసరాల్లో సంచరిస్తుంది. 12 రోజులు బెల్లంపల్లి ప్రాంతంలో మకం వేసి ప్రజలను హడలెత్తించిన పెద్ద పులి ప్రస్తుతం సమీపంలోని అచులాపూర్ గోపాల్ నగర్ ప్రాంతంలోని అడవుల్లో తిరుగుతుంది. దీంతో పులి వెళ్లిపోయిందని భావించిన ప్రజలు ఒక్కసారిగా దాని కదలికలతో భయాందోళనకు గురవుతున్నారు. అచలాపురం మీదుగా మళ్లీ బెల్లంపల్లి మండలంలోని పలు గ్రామాలలో పులి కదలికలు ఉంటే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తాండూరు మండలంలో డప్పు చాటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మన గోపాలనాథ్ గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, గోపాలనాథ్ శివాలలో పెద్ద పులి వచ్చింది. మరి జంగల్ కానీ ఎవరు కానీ ఎటు పోవద్దాయో, అలాగే మరి ఊర్లు కానీ కరెంట్ తీగ కానీ పెట్టే ప్రయత్నం చేయొద్దాయో. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు మలిదశ తెలంగాణ ఉద్యమకారులు సయ్యద్ నాయిం ఆధ్వర్యంలో కరీంనగర్లోని హౌసింగ్ బోర్డీ కాలనీలో అనాథాశ్రమంలో కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్, కరీంనగర్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చీటీ రాజేంద్ర ప్రసాద్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. Long live KCR, long live KCR, long live KCR, long live. Jai Telangana, Jai Telangana, Jai Telangana, Jai Telangana. KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి, KCR గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేక్ పెట్టండి అన్న, పెద్దవాంచి చూడు. అందరికీ నమస్కారములు. ఈరోజు మా ప్రియతమైన నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారి జన్మదినం ఉంది. ఈ శుభ సందర్భంగా మేము కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన కేసీఆర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేసీఆర్ గారు మంచి ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని దేవునితో కోరుతున్నాము. ఈ సందర్భంగా మేము కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో అనాథాశ్రమంలో కేసీఆర్ గారి పేరు మీద పండ్లు మేము పంపిణీ చేస్తున్నాము. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు జీవి రామకృష్ణ గారు, అదేవిధంగా నగర అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ చల్లా శంకర్ గారు, మా కరీంనగర్ తెలంగాణ ఉద్యమ స్వరూపం మాజీ ఎమ్మెల్సీ నారదాసు గారు, అదేవిధంగా పెద్దలు మా చిటి రాజేందర్ అన్న గారు, అదేవిధంగా నాతో మిత్రులు ఇమ్రాన్, అందరూ ఇక్కడ ఉన్నారు. మిత్రులారా, కేసీఆర్ గారు అంటే ఒక శక్తి, కేసీఆర్ గారు అంటే ఒక బలం, ఒక నమ్మకం, ఒక ప్రేమ. మనం గతంలో చూసినాం కేసీఆర్ గారు తెలంగాణ కోసం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 14 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించినారు. తన ప్రాణాలను కూడా అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చినారు. అభివృద్ధిలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో స్థాయిలో నంబర్ 1 పొజిషన్ తెలంగాణకు తీసుకొచ్చినారు. మనం చూసినాం ఎన్నో విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినారు. మరొకసారి కేసీఆర్ గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలతో థ్యాంక్ యూ. జై తెలంగాణ. కర్నూలు నగరానికి చెందిన పలువురు
రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించి చెక్కులను పంపించేశారు. కొత్తపేట ప్రాంతానికి చెందిన షేక్ సోహెల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. అతనికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,56,000 రూపాయలు మంజూరు అయ్యాయి. శ్రీనగర్కు చెందిన నాగగిరిధర్ అనే వ్యక్తికి బైపాస్ సర్జరీ అవ్వగా ఇతనికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,80,794 రూపాయలు మంజూరు అయ్యాయి. వీరికి సదరు చెక్కులను మంత్రి టీజీ భరత్ ఆయన నివాసంలో అందించారు. తమకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన మంత్రి టీజీ భరత్కు వీరు ధన్యవాదాలు తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.